డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ మీదకి వెళ్ళి తొడగొట్టినట్టు ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర పెద్ద ఎత్తున సైన్యం ఉంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి ఒక సవాల్ విసురుతోంది. మేమేదో ఖతార్ లాంటి వ్యవహారాలు కాదు, మాదంతా కూడా చాలా పెద్ద పవర్ఫుల్ దేశం, మా జోలికి వస్తే బూడిదైపోతాం అన్నటువంటిది. ఏంటంటే ఓ పక్కన అమెరికా ఇజ్రాయెల్ రెండు మిత్ర దేశాలే. ఇజ్రాయెల్ని కాపాడేది అమెరికానే. అదే అమెరికా తరపున వెళ్ళి బేరాలాడుస్తుంది పాకిస్తానే. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ సైనిక అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తున్నారు ఇజ్రాయెల్ విషయంలో. ఇజ్రాయెల్ కోసం నువ్వు పనిచేస్తున్నావు, ఇది ముస్లిం సమాజానికి వ్యతిరేకమని. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. వెరీ సింపుల్. ఇరాన్లో అణ్వాయుధాలకు సంబంధించిన యురేనియం లాక్కునేదాకా ఇలాంటి వారు నడుస్తూనే ఉంటుంది. అనేక సార్లు జరుగుతుంది. ఈ ఏడాది ఎండింగ్ దాకా జరుగుతూనే ఉంటుంది. ఉన్నట్టుండి అక్కడ యురేనియం మాయమైపోతుంది. అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఎత్తుకెళ్ళిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఇవన్నీ సెటరైట్ చేసుకోవడానికి టైం పడుతుంది. 10 ఏళ్ళు 15 ఏళ్ళు. అప్పటిదాకా వాళ్ళు ప్రశాంతంగా ఉండటం కోసం చేస్తున్నటువంటి యుద్ధం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది అయిపోయాక నీ సంగతే తెలుస్తానని ఆల్రెడీ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చేసింది ఇజ్రాయెల్. ఆల్రెడీ రెడీ అవ్వడమే పాకిస్తాన్. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకి సైన్యాన్ని అద్దెకించుకునే దరిద్రపు దేశం పాకిస్తాన్. వాళ్ళ దేశంలో పాకిస్తాన్ సైనిక అధికారులు లేపేయమంటే 1000 రూపాయలకు కూడా లేపేసి అదవులు చాలామంది ఉన్నారు. వాళ్ళని తయారు చేసిందే పాకిస్తాన్. భారతదేశం మీద కోసం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని వాడినే పాకిస్తాన్ సైన్యాన్ని లేపుతున్నారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని చూసి పారిపోతున్నది పాకిస్తాన్ సైన్యమే. బెలూచోళ్ళని చూసి పారిపోతున్నది పాకిస్తాన్ సైన్యమే. రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చి ఇజ్రాయెల్ లేపడం బిగిన్ చేసిందంటే పాకిస్తాన్లోని సైనికాధికారులే లేచిపోతారు. ఆ సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇజ్రాయెల్ కెలగకుండా ఉంటే బాగుపడుతుంది, లేదంటే కనుక బ్రతుకుకి భయం వేస్తుంది.